అనేది ప్రతి పార్టీకి సాధ్యం కాదండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల పాటు మేము అపోజిషన్లో ఉన్నాం. 10 years ఎటరు తెలుగుదేశం పార్టీ బౌన్స్ బ్యాక్ అయితే 2014లో ఎలా విజయం సాధించామనేది ప్రజలందరూ చూశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే విధానం కనుక మీరు చూస్తే, మార్క్ మై వర్డ్స్ పవన్ గారు, వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిట్ వస్తుంది. మార్క్ మై వర్డ్స్. ఎందుకో చెప్తాను వినండి. ఎప్పుడైనా సరే అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు మొదలవుతుంది. ఇవాళ తిరుగుబాటు అనేటువంటిది ప్రజల్లోంచి వచ్చింది. ప్రజలకి నువ్వంటే ఇష్టం లేదు, నువ్వంటే అసహ్యం, నువ్వు చేసినటువంటి దుర్మార్గాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు ప్రజలు అవన్నీ చూసి చూసి విసిగి వేసారిపోయారు. వాళ్ళకి ఇవాళ రోజున ఒక రక్షకుడు కావాలి, ఒక పార్టీ ఏదైతే వాళ్ళని రక్షిస్తుందో ఆ పార్టీ కావాలి. అలాంటి ఇవాల్టి రోజున పరిస్థితుల్లో కూటమిని వాళ్ళు నమ్మారు. అందుకే మీరు గమనించండి, పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ 95 to 99% కూటమికే అధికారం అని చెప్పేస్తున్నాను. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ అథెంటికేటెడ్ సర్వేస్ అండి. మళ్ళీ మీరు జగనన్న సర్వే, అంబటి సర్వే, రోజా సర్వే, అనిల్ సర్వే అంటే నేనేం చేయలేదు. వాళ్ళ సర్వేలో కూటమే విజయం అని వస్తుంది. నేను చెప్తాను. అయితే ఇవన్నీ మనం మాట్లాడుతూ కూడా నేను ఎందుకు ఇందాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్నారు రెండు. అప్పుడు మీరు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాంటి పరిస్థితులు లేవు. సో ఈ 5 సంవత్సరాల్లో ఉన్న రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. అప్పుడు ఇట్లాంటి సమస్యలు లేవు, ఇంత తీవ్రమైన సమస్యలు లేవు. నేను ఆ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాను అంటే, ప్రతిపక్షంలో ఉండడం కూడా ప్రతి ఒక్క పార్టీకి సాధ్యం కాదండి. వాళ్ళ ఇప్పుడు మేము గత 5 సంవత్సరాలుగా మా కార్యకర్తల్ని చంపేశారు, మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు. ప్రజలు ఎవ్వరు ఎక్కడ, కనీసం లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఒక గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చారని చెప్పి ఒక షాపులని వాళ్ళ ఇక్కడికక్కడ తగలబెట్టేశారు లిటరల్ గా. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలికారని చెప్పి కార్లను తగలబెట్టారు, బైక్లను తగలబెట్టారు, మనుషుల్ని కూడా తగలబెట్టారు. సైకిల్ పైన వస్తే బట్టలు ఇప్పేశారు. నేను అదే చెప్తున్నాను. ఇంత దుర్మార్గాలు చూసిన తర్వాత కూడా, కోడెల గారు లాంటి ఒక మహానాయకుడిని కోల్పోయిన తర్వాత కూడా ధైర్యంగా పోరాడుతూ ఎదురెడ్డి నిలబడ్డాం మేము ప్రజల కోసం. అది ప్రతి ఒక్క పార్టీకి సాధ్యం కాదండి. మనం తెలంగాణలో చూస్తూనే ఉన్నాం కదా. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాల్టి రోజున ఇంత జరిగిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పమంటారా మీకు పవన్ గారు? ప్రతి గడప పసుపు రాసుకుంటుందండి. రాసి పెట్టుకోండి.